నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కార్యాలయంలో అరుణోదయ జిల్లా స్థాయి శిక్షణ తరగతులను అరుణోదయ జిల్లా అధ్యక్షులు బుర్రా రాఘవుల అధ్యక్షతన నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా కార్యదర్శి నిమ్మల రాంబాబు జెండా ఆవిష్కరించగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ నాయకులు రాయల చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పాల్గొని మాట్లాడారు. సమాజంలో కళాకారులు ప్రజలను చైతన్యపరచడంలో కీలక పాట పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రకృతికి దూరంగా ఉంటూ మనం వ్యాధుల బారిన పడుతున్నామని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కవి ఎల్ వెంకన్న మాట్లాడుతూ జాతీయ ఉద్యమం నుండి సహాయ ఉద్యమం వరకు కళాకారులు ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమాల్లో వారికి భాగస్వామ్యం చేశారని పేర్కొన్నారు. భావ కవిత్వం, అరుణోదయ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజాకవి, వాగ్గేయకారులు, అరుణోదయ సాంస్కృతిక సమైక్య మాజీ రాష్ట్ర అధ్యక్షులు యాష్పాల్ మాట్లాడుతూ శ్రమతో పాటే పాట పుట్టిందని, శ్రమను మర్చిపోవడానికి ఆసువుగా పుట్టిందే పాట అని పేర్కొన్నారు. పుట్టింది మొదలు చావు వరకు పాట లేనిదే పని జరగదని అన్నారు. పనితో పాటే పాట వచ్చిన వారికి గౌరవం లభించిందని పేర్కొన్నారు. జోలపాట నుండి బతుకమ్మ పాట వరకు, జనపదాల నుండి కోలాటం వరకు పాటతోనే అనుబంధం మనిషికి ఉందని అన్నారు. కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా బిచ్చా, జిల్లా సహాయ కార్యదర్శి ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రాములు, ఆర్ వెంకటేశ్వర్లు, బానోత్ పాషా తదితరులు పాల్గొన్నారు. వంగడి భూతాన వేసి కొల్లకర్ర చేతబట్టి అరుణోదయ కళాకారులం పేదోళ్ళ కొరకు ఆటలాడి పాట పాడుతాం. అరుణోదయ సాంస్కృతిక సమైక్య పాట ఎలా రాయాలి, పాట యొక్క ప్రాధాన్యత ఏంటి, మనం అందరం అనేక సభలో సమావేశంలో వినవచ్చు. 1875 పూర్వం అంటే 1875 వరకు ప్రాచీన సాహిత్యోద్యమం అని, 1875 తర్వాత ఆధునిక సాహిత్యోద్యమం అని రెండు భాగాలుగా ఉన్నాయి. ప్రాచీనోద్యమాన్ని మనం చెప్పుకుంటే అది మధ్య భాగం నన్నయ తిక్కన ఎర్ర ప్రగడ, ఈ కవుల కాలం అంతా మనం ప్రాచీన కాలం అంటాం. ఆధునికమైనటువంటి సాహిత్య ఉద్యమంలో అనేక మంది కవులు ఉన్నారు. శ్రీ ఆనంద, మన చలమండరాజు, విప్లవ కవులు, ఇంకా చాలామంది ఈ ఆధునిక ఉద్యమానికి శ్రీకారం చూసినటువంటి వాళ్ళు. సాహిత్యోద్యమంలో మొట్టమొదటిసారిగా చిలకమర్తి లక్ష్మీనరసింహరావు ఒక మాట చెప్తాడు. బ్రిటిష్ వాళ్ళ ఉద్యమం, బ్రిటిష్కు అది జాతీయ ఉద్యమం. ఆ ఉద్యమంలో సాహిత్యోద్యమం మొదలైంది. అది జాతీయోద్యమంలోనే మొట్టమొదటిసారిగా జాతీయోద్యమం జరుగుతున్న సమయంలో మొట్టమొదటిసారిగా ఒక కవిత రాస్తాడు చిలకమర్తి లక్ష్మీనరసింహరావు. ఏంటిదా కవిత? బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎలా వంచిస్తున్నారు, మన భారతదేశాన్ని ఎలా దోసుకెళ్తున్నారు, మన సొమ్ముని ఎలా తింటున్నారు, ఎట్లా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన ఏమని చెప్తాడు అంటే, భరతఖండము ఒక పాడియావు, భరతఖండము ఒక పాడియావు, ఎందుకులు లేక దూడలై ఏడుతుందా, ఎందుకులు లేక దూడలై ఏడుతుందా, తెల్లవారు కలసరి వల్లవారు తిరుగుతున్నారు మూకులు బియ్యబట్టి అంటారు, వెతుకుతున్నారు మూకులు బియ్యబట్టి అంటారు. ఆ రోజు మొట్టమొదటి కవిత అది చిలకమర్తి నరసింహారావు. ఆ తర్వాత అనేక తెలంగాణ ఉద్యమం పాటలు వచ్చాయి.
సాయుధోద్యమ పాటలు వచ్చినాయి. జాతీయోద్యమ పాటలు మనం తెలుసుకుంటే ఆనాడు తెల్లదొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో గరిగడ్డ సత్యనారాయణ ఒక పాట రాస్తాడు. సాహిత్యం కళలు చాలా ఇవాళ సాహిత్యం కళలు అనేటటువంటిది పాట అనేటటువంటిది ఇవాళ ప్రజలు వెలివేసుకొని పోయింది. అటువంటి పాట కాలకర్మంలో కలుస్తున్నటువంటి స్థితి ఉంది. జానపదాలన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. యూట్యూబ్ పాటలు మాత్రమే పాటలుగా పాటిస్తున్నటువంటి ఈ దశ. కానీ తరతరాలుగా అనేక వందల సంవత్సరాలుగా పాటలు ఇవాళ గ్రామాల్లో కానీ ప్రజల గుండెల్లో కానీ ఉన్నాయి. అటువంటి పాటలు ప్రజల జీవన, ప్రజల నాగరికత, ప్రజల సంస్కృతికి చిహ్నంగా ఉన్నటువంటి పాటలు ఇవాళ కనుమరుగవుతున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఆ పాటలన్నింటినీ భద్రపరచాలి. ఇవాళ ప్రభుత్వాలు కానీ ప్రజాసేవా సంఘాలు కానీ అటువంటి పాటలు భద్రపరిస్తేనే మన సంస్కృతిని భద్రపరిచినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు గ్లోబలీకరణ, ప్రపంచీకరణలో అనేక విష సంస్కృతి ఇవాళ ప్రజలు ముట్టడిస్తున్నటువంటి విధానం ఉంది. అదేవిధంగా ఒకే దేవుడు, ఒకే మతం అనేటటువంటి దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతుంది. ప్రజలకు దేవుళ్ళు ఉన్నారు, ప్రజలకు మతాలు ఉన్నాయి, ప్రజలకు విశ్వాసం ఉంది. కానీ పార్టీలు పుట్టకముందే దేవుళ్ళు పుట్టారు. కానీ దేవుళ్ళని వాళ్ళ ముందులేసుకొని పోతున్నటువంటి సంస్కృతి కూడా ఇవాళ కొనయాడుతుంది. దాన్ని విడగొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతలను పూజించాలి, గ్రామాల్లో ఉన్నటువంటి ఆ సంస్కృతిని పూజించాలి. ఒకే దేవుడు కాదు, ఒకే సంస్కృతి అనేటటువంటి కాదు. ఒకే సంస్కృతి, ఒకే దేవుడు ఉన్నట్టయితే ఒకే కులం కూడా ఉండాలి. కానీ ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని నాగరికతలు ఉన్నాయో అవన్నీ కూడా భద్రపరుచుకున్నట్టయితే ప్రజా జీవన సంస్కృతి నిలబడుతుందని చెప్పేసి ఈ క్లాసుల సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నా పేరు యశ్పాల్, తెలంగాణ సంస్కృతి సారథిలో పనిచేస్తున్నాను. అంతకుముందు అరుణోదయ సంస్కృతి సమైక్య రాష్ట్ర మాజీ కార్యదర్శిగా పనిచేశాను, రచయితగా కొనసాగుతున్నాను. ఇల్లందు ఏరియాలో ఉన్న గిరిజనులు ప్రధానంగా అనేక సంవత్సరాలుగా విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున ఆట పాట మాట మీద ఒక అద్భుతమైన సదస్సును ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది. నేను మార్క్సిజాన్ని ఎలా ప్రేమించాలి, ఎర్ర జెండా ఎంత మహోన్నతమైంది, పెట్టుబడిదారులు ఎంత దుర్మార్గమైన వాళ్ళు, ఈ ప్రకృతి వనరులను మొత్తం కూడా ఎలా దోచుకుపోతున్నారు. కాబట్టి ఇలాంటి అడవిని మీరు ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి పాటలు రాయాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి జీవనాన్ని మీరు కోరుకోవాలి అనే విధంగా ఇప్పటి వరకు నేను మాట్లాడటం అనేది జరిగింది. కాబట్టి ఈ అడవిని దోచుకొని పోవటానికి అంబానీ లాంటి వాళ్ళు, ప్రభుత్వాలు మొత్తం కూడా ఈ గుట్టల్ని మొత్తం కూడా విధ్వంసం చేస్తున్నారు. అలా పోకుండా గిరిజనులు మొత్తం కూడా ఈ అడవిని కాపాడుకుంటే వీళ్ళ ఆరోగ్యంగా ఉంటారు, వీళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా, వీళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఉన్నతంగా ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళకు చెప్పటం, వీళ్ళ మీద పాటలు రాయటం జరిగింది. వీళ్ళు కూడా ప్రకృతిని కాపాడుతామని మా ముందు శపథం చేయటం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి ఉద్యమాలకు ఓ ప్రజాకవిగా, ప్రకృతి కవిగా, బాసటగా నిలబడతానని తెలియజేయడం అనేది జరిగింది. నా పేరు నిమ్మల రాంబాబు, సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనుబంధ కళారంగం అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా స్థాయి క్లాసులు ఈరోజు ఇల్లెందు పట్టణంలోని కామ్రేడ్ ఎల్లన్న విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ క్లాసులకు జిల్లా వ్యాప్తంగా 150 మంది కళాకారులు హాజరైనారు. ఈ క్లాసుల్లో టీచర్లుగా ప్రజాకవి జయరాజన్న, అలాగే అరుణోదయ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు యశ్మాలన్న, అలాగే సిపిఐఎంఎల్ మాస్ లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కెక్కెల రంగారెడ్డి, కేంద్ర కమిటీ నాయకులు రాయల చంద్రశేఖర్, ఇల్లెందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య గారు, అలాగే మాస్ లైన్ జిల్లా నాయకులు జాగర్ కృష్ణ, లోపా భాస్కర్, అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా బిచ్చా ఈ కార్యక్రమంలో పాల్గొని, అలాగే ఇల్లెందు సీనియర్ జర్నలిస్టు లింగాల వెంకన్న తదితరులు ఈ యొక్క క్లాసుల్లో టీచర్లుగా, తర్వాత వాళ్ళ యొక్క ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ యొక్క క్లాసులు ప్రస్తుతం సమాజంలో
దోపిడీ, అణిసివేత, పీడన, కులం, మతం అనే ప్రాంతీయ భేదం అనేటువంటి ఈ యొక్క దుర్మార్గపు దోపిడీ పాలకుల బూర్జువాల గుట్టు రట్టు చేయాలంటే ప్రజాకరణ ద్వారానే అది ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిద్దనే యొక్క ముఖ్య ఉద్దేశంతో క్లాసులు నిర్వహించుకున్నాం. ఈ యొక్క క్లాసులు హాజరైన కళాకారులందరూ కూడా ఇంకా భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని, ఇంకా ఎక్కువ మంది కళాకారులను తయారు చేసుకోవడం కోసం, ఉన్న కళాకారులను నిర్మాణ పరంగా అభివృద్ధి చేసుకోవడం కోసం యొక్క క్లాసులు నిర్వహించాం. దీనికి అధ్యక్షతగా బుర్రా రాఘవులు, నిమ్మల రాంబాబు అధ్యక్షత వహించడం జరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.